10వ ప్రయత్నంలో 10 పాస్ అయినాడు. అమ్మ కొడుక. బ్యాండ్ మేళంతో ఊరేగించిన గ్రామస్తులు. ఆ సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయిందట. 10వ ప్రయత్నంలో 10వ తరగతి పాస్ అయ్యిండు. ఓ కలవర్ స్టూడెంట్ మహారాష్ట్ర బీడికి చెందిన కృష్ణ నామదేవ్ ముండే 2018 నుంచి 10 సార్లు 10వ తరగతి పరీక్షలు రాసి తాజాగా 2024లో ఉత్తీర్ణత సాధించాడు. నేటి యువత ఒక్కసారి పరీక్షలో ఫెయిల్ అయితే ఆత్మహత్య చేసుకుంటున్నారన్న కృష్ణ నామదేవ్ ముండే మాత్రం ప్రతిసారి ఫెయిల్ అవుతున్న పట్టువదలని విక్రమార్కుల్లా పోరాడుతూనే వచ్చారు. ఆఖరికి తన పోరాటంలో విజయం సాధించాడు. 10వ ప్రయత్నంలో 10వ తరగతి పాస్ అయ్యాడు. దీంతో ఆ యువకుడిని గ్రామస్తులందరూ అతని భుజాలపై ఎత్తుకొని బ్యాండ్ మేళంతో పటాకులు కాలుస్తూ గ్రామ వీధుల్లో ఊరేగించి వేడుక చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ గుండె గట్టిది, ఆ గుండె బతకాలరా అనే టైప్ లో కామెంట్లు పెడతా ఉన్నారట. 10వ తరగతి 10వ సారికి నిన్నేం జరిగింది ఎరికేనా? ఇండోనేషియాలో పెళ్లి అయింది. వివాహం జరిగింది. ఓకే. అయితే అదే పెళ్లి జరిగితే స్పెషల్ ఏంది అంటే పెళ్లి జరిగితే స్పెషల్ అయింది అనుకునేరు. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లి అయిపోయింది, లగ్గం అయిపోయింది. అయితే ఎక్కువ మాట్లాడతలేదు పెళ్లి పిల్ల, ఎక్కువ మాట్లాడతలేదు, ముఖం సాటేస్తుంది. అదని 12 రోజుల తర్వాత 12 రోజుల తర్వాత పెళ్లి పిల్ల కాదు పిల్లగాడ తేలిది. పెళ్లి పిల్లగాడ తేలిది. తేలి పేద పంచాయతీ అది. అయితే విషయం ఏంటంటే ఈ 12 రోజుల వాడు ఏది ఒప్పుకుంటలేడు, ఏం చేస్తలేడు. ఆ పొరడు ఆగమాగం అవుతుడు. వీడు ఇట్లా చేస్తున్నావురా, పిల్లి ఇట్లా చేస్తుందని వాడు పరిచారు ఆగమాగం అవుతుడు. 12 రోజుల తర్వాత పిల్ల కాదు పిల్లగాడ తేలిద్దట. ఎందుకురా ఇట్లా ఈ పని చేసినామంటే పిల్లగాని ఆస్తి మీద కన్నేసి ఈ పని చేసిరట. పిల్లగాని ఆస్తులు కొట్టేయడానికి. అయితే పోలీసు వాళ్ళకి చెప్తే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిరా. అదంతా వేరే కథ. కానీ ఇగో పెళ్లి అయిపోయి మగంతో పెళ్లి అయిపోయేది వారికి. పాపం వారి గోస వర్ణాతీతం. ఇండోనేషియాలో అయింది ఇది. ఆశలన్నీ అడియాశలు అయిపోయాయి.